నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మన సమాజంలో డాక్టర్స్ కి టీచర్లకి ఎంతో విలువ గౌరవం ఉంది. టీచర్లు మనకి విద్యాబుద్ధులు చెప్పి మనుషులుగా తీర్చిదిద్దుతారు. డాక్టర్స్ వారి అమృత హస్తాలతో మన రోగాల్ని నయం చేసి ప్రాణదానం చేస్తారు. అందుకే వీళ్ళిద్దరికీ మనం చేతులెత్తి నమస్కరిస్తాం. మన ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే రోగులు తమ గోడు ఎవరికి చెప్పుకోగలుగుతారు చెప్పండి? ఒకప్పుడు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రులలో లేదా తమ స్వంత క్లినిక్లలో ప్రాక్టీస్ చేయకూడదన్న నిబంధనలు ఉండేవి. ప్రైవేట్ ఆసుపత్రులు వేళ్ల మీద లెక్కించేంత తక్కువగా ఉండేవి. డబ్బున్నవారు పేదవాళ్లు కూడా వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వచ్చేవాళ్లు. డాక్టర్లు కూడా అంకిత భావంతో పనిచేసేవారు. కానీ ఈ మధ్య అస్సాంలో జరిగిన ఒక సంఘటన విన్న తర్వాత ఆ రోజులు ఎప్పుడో మారిపోయాయి అనిపించింది. ఆ సంగతి ఏమిటో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరికి స్వాగతం. సఖులు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? గచ్చిబౌలిలో ఉన్న లాబెల్ బ్యూటీ సలూన్ లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ సాధన గారు. మరి మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాధన గారు. నమస్కారం అండి సంయుక్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ అలానే మరి ఈ రోజు మా సఖులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ ఇంకో డిఫరెంట్ హెయిర్ కట్ అండి. ఇది స్లైడ్ కట్ అంటారు. స్లైడ్ కట్. ఓకే, మీకు లాస్ట్ టైం నేను అడ్వాన్స్డ్ హెయిర్ కట్ చూపించాను. అడ్వాన్స్ లో కూడా స్లైడ్ హెయిర్ కట్ అని ఉంటుంది. ఓకే, సో ఆ హెయిర్ కట్ మీకు ఇవాళ చూపిస్తాను. ఓకే, అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ లోనే స్లైడ్ కట్ అనేది చూపిస్తున్నారు. అదొక డిఫరెంట్ లుక్, ఇది ఒక డిఫరెంట్ లుక్. సో మరి ఇది అన్ని డ్రెస్సెస్ మీద సూట్ అవుతుందా? ఇది కూడా సూట్ అవుతుంది అన్ని లుక్స్ లో. బట్ దాంట్లో డిఫరెంట్ మనకి కర్ల్స్ అది కనిపించింది. దీంట్లో అలా కాదు, మీకు స్ట్రైట్ గా కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ సూటబుల్ అనమాట అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కి. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే సంయుక్త, దీని ఒక మోడల్ అండి. మీకు హెయిర్ కట్ తన పైన చూపిస్తాము, డిఫరెంట్ హెయిర్ కట్. బట్ బిఫోర్ ఏంటంటే తన హెయిర్ నార్మల్ టు డ్రై ఉంది, మరీ డ్రై కాదు, బట్ నార్మల్ టు డ్రై ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం స్కాల్ప్ కూడా చాలా ఆయిలీగా ఉందండి. అండ్ తనకి చాలా ఎక్కువగా వేవీ కనిపిస్తుంది హెయిర్. సో దీనిపైన మీకు డిఫరెంట్ గా మీకు హెయిర్ కట్ చేసి చూపిస్తాము. ఈ వేవీ అంతగా కనిపించదు, బట్ స్ట్రైట్ కనిపిస్తుంది. సో ఈ హెయిర్ స్టైల్ మీకు చెప్పినట్టుగా అన్ని డ్రెస్సెస్ పైన కూడా సూటబుల్ ఉంటుంది. సో బిఫోర్ ఏంటంటే హెయిర్ కట్ కి బిఫోర్ మేము హెయిర్ వాష్ హెయిర్ కండిషనర్ చేశాక హెయిర్ కట్ స్టార్ట్ చేస్తాం. సో హెయిర్ కట్ కి ముందు హెయిర్ వాష్ చేసుకోవాలి. మరి స్టార్ట్ చేద్దామండి. సంయుక్త, ఇప్పుడు హెయిర్ వాష్ అయిపోయిందండి. హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాము. కానీ ఇప్పుడు పార్టీషన్స్ తీసి మీకు హెయిర్ కట్ చూపిస్తారు. ఓకే, సో ఫస్ట్ పార్టీషన్స్ తీసుకోవాలి. సో మరి అలానే తిని హెయిర్ కి సంబంధించి ఇలాంటి హెయిర్ వాళ్ళు అంటే ఆయిలీ స్కాల్ప్ ఉంది అని అన్నారు. సో మరి ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు? ఆయిలీ స్కాల్ప్ ఉందండి, వీళ్ళు రెగ్యులర్ గా హెయిర్ షాంపూస్ అది చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి స్కాల్ప్ ఆయిలీ ఉండడంతో ఏంటంటే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హెయిర్ వాష్ ఎన్ని డేస్ కి ఒకసారి చేసుకోవాలంటారు? వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ అండి మెయింటైన్ చేయడానికి. అండ్ మీకు చెప్పినట్టుగా కండిషనర్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. అండ్ మీకున్న ఇప్పుడు హెయిర్ కి హెయిర్ షైనింగ్ ఇలాగే మెయింటైన్ చేయాలి అంటే మీకు కండిషనర్ తోనే షైనింగ్ బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మాక్సిమం అందరి క్లయింట్స్ కి ఉండే డౌట్, చాలా మంది ఏంటంటే రోజు చేస్తారు హెడ్ బాత్, రెగ్యులర్ గా చేస్తారు. కొంతమంది రోజు చేయడం వల్ల డ్రైనెస్ ఎక్కువైపోతుంది, హెయిర్ రఫ్నెస్ ఎక్కువైపోతుంది అంటారు. సో అది ఎంతవరకు నిజం? అవునండి, మీరు మామూలుగా రెగ్యులర్ గా హెయిర్ షాంపూ చేస్తున్నప్పుడల్లా క్లిన్జింగ్ ఎక్కువగా పడి మీకు హెయిర్ డ్రైనెస్ అనేది ఏర్పడుతుంది. అండ్ మీరు వీక్లీ ట్వైస్ చేసి కండిషనర్ కనుక అప్లై చేసినట్టయితే హెయిర్ అనేది మెయింటెనెన్స్ అవుతుంది. వీక్లీ ట్వైస్ సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వీక్లీ ఒకసారి మీకు మనకి బ్లాక్ గ్రేప్స్ దొరుకుతూ ఉంటుంది కదండి, బ్లాక్ గ్రేప్స్ ని మ్యాష్ చేసి మన హెయిర్ పైన అట్లా అప్లై చేసి దాని తర్వాత షాంపూ అంటే హెయిర్ వాష్ చేసినట్లయితే షైనింగ్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే సఖులు, చూసారు కదండి సాధన గారు చెప్పిన టిప్ నిజంగా చాలా చాలా బాగుంది. హెయిర్ చక్కగా షైనీగా స్మూత్ గా బాగా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి బ్లాక్ గ్రేప్స్ ఇంట్లో దొరుకుతూ ఉంటుంది. నల్ల ద్రాక్షని మనం బాగా స్మాష్ చేసి అది మనం హెయిర్ కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేయాలి. సో ఇలా వీక్లీ వన్స్ చేస్తూ ఉంటే కనుక హెయిర్ చక్కగా షైనీగా స్మూత్ గా నీట్ గా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మరి అలా అయితే హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఎట్ నుంచి ఫ్రంట్ నుంచి హెయిర్ కట్ స్టార్ట్ అవుతుందండి ఈ స్టైల్లో. ఓకే, ఫ్రంట్ నుంచి హెయిర్ కట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం.
సంయుక్త ఇప్పుడు హెయిర్ కట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం హెయిర్ సెట్ చేసుకుందాం. హెయిర్ సెట్ చేసుకుందాం. సో ఏం యూజ్ చేస్తున్నారు? సో ఈ హెయిర్ సెట్టింగ్ కి మనం హెయిర్ ఐరనింగ్ తో చేస్తాము. ఓకే. సో హెయిర్ ఐరనింగ్ తో అన్నప్పుడు మీకు స్ట్రైట్ లుక్ కనిపిస్తుంది. అంటే కింద కొంచెం వేవీ లుక్ ఉంది కాబట్టి మాక్సిమం కట్ అయిన దగ్గర తర్వాత నుంచి కొంచెం స్ట్రైట్ లుక్ కనిపిస్తుంది. సో ఐరనింగ్ చేయడం వల్ల ఇంకొంచెం స్ట్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మనకి హెయిర్ స్టైల్ ప్రాపర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫైన్. మరి అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అయిపోయింది సంయుక్త గారు. చూడండి ఇప్పుడు హెయిర్ ఐరనింగ్ తర్వాత ఎలా లుక్ కనిపిస్తుంది. నిజంగా తనది ఫస్ట్ అంతా వేవీ హెయిర్ ఉండింది. అవునండి. సో ఇప్పుడంతా చాలా స్ట్రైట్ గా చాలా బాగుంది. ఇంకా తనకి చాలా బాగా సూట్ అయింది హెయిర్ కట్. కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది దీంతో తన ఫేస్ కి. ఫ్రంట్ అవనియండి అండ్ బ్యాక్ చూద్దాం ఇప్పుడు. వావ్, బ్యాక్ కూడా ఎంతో చక్కగా కనిపిస్తుంది. చాలా బాగుంది. స్టెప్ బై స్టెప్. సో లేయర్స్ అంతా కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది లేయర్స్ హెయిర్ కట్ బ్యాక్ నుండి ఫ్రంట్ నుంచి షార్ట్ గా కనిపించి అది డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. అవును. సో లెంత్ కూడా ఏమాత్రం తగ్గలేదండి. లెంత్ కూడా అలాగే ఏ లెంత్ అయితే ఉందో జస్ట్ ఒక 1 ఇంచ్ అన్నట్టుగా ఉంటుంది. సో లెంత్ కూడా పోలేదు అండ్ చాలా బాగుందండి హెయిర్ స్టైల్. మరి దీనికి ఏమైనా మనం కేర్ తీసుకోవాలా తర్వాత? హెయిర్ మెయింటెనెన్స్ డెఫినెట్లీ మన పొల్యూషన్ కి మాత్రం మనము ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో దానికి మీరు స్కార్ఫ్ కానీ ఏదైనా కట్టుకోవాలి. దెన్ హెయిర్ ఆయిల్ అప్లై చేసైతే బయటికి వెళ్ళడానికి అసలు ఛాన్సెస్ లేదు. అండ్ స్పెషలీ ఇలాంటి క్లయింట్ అంటే తనకున్న హెయిర్ ఆయిలీ స్కాల్ప్ ఉండడం వల్ల తనకి రెగ్యులర్ గా షాంపూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో షాంపూ చేయడంతో ఏంటంటే మనకి ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ పైన డస్ట్ ఏదైనా పడినా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంది. సో అలాంటప్పుడు ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే రెగ్యులర్ గా హెయిర్ వాష్, కండిషనింగ్ ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటే హెయిర్ మన షైనింగ్ కూడా మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఓకే. మాక్సిమం ఏంటంటే ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్ళకూడదు, దానివల్ల డాండ్రఫ్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా బాగుందండి హెయిర్ స్టైల్. మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సాధన గారు. వెల్కమ్ అండి శ్రీకాంత్ గారు. సకలు చూసారు కదండి స్లైడ్ హెయిర్ కట్. నిజంగా చాలా స్టైలిష్ గా ఉంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఈనాటి సౌందర్య లహరి. నేనైతే మరో అద్భుతమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.